గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశ్రీలందరికీ నమస్సుమాంజలి. ద్వాదశ రాశుల యొక్క జూలై మాస ఫలితాలని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ముందుగా మనం తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. అంటే వీరు కొంత కష్టపడితే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు ఈ సింహరాశి వారు. అలాగే వీరు అన్ని రంగాలలోనూ వీరు ముందంజ వేయగలుగుతారు. వీరికి మహా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కానీ తొందరపాటుతనము, విసుగు, కోపము తగ్గించుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొందగలుగుతారు ఏ రంగంలోనైనా. అలాగే మీరు నిరుద్యోగులుగా ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు రావడం, మీరు ఇంటర్వ్యూలో చాలా జాగ్రత్తగా తొందరపాటుతనం లేకుండా అటెండ్ చేయండి. అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. మీ మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు మీ చదువులో ఈ జూలై మాసంలో కొంత వెనకబడటం జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా మీరు చదవండి, మీరు ముందంజ వేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది. ర్యాంకులు పొందగలుగుతారు. కష్టపడితేనే ఆ ఫలితం ఉంటుంది. లేదు కష్టపడలేదా మీ ర్యాంకులకి దగ్గరగా వెళ్ళలేదు. అలాగే చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి, చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. విద్యార్థులు మత్తు పానీయాలకి జోలికి వెళ్ళకండి. మీ యొక్క అద్భుతమైనటువంటి కెరీర్ని పాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. మీ తల్లిదండ్రులు కూడా చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. మీ అనారోగ్యం కూడా వచ్చేటువంటి సూచన. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చెడు స్నేహాలకి దూరంగా ఉండండి, చెడుకి దూరంగా ఉండండి. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. డబ్బు విపరీతంగా మంచినీళ్ళలాగా ఖర్చు అవుతుంది. కాబట్టి డబ్బుని పొదుపుగా వాడుకోండి, అవసరమైనంత మట్టుకే వాడుకోండి. అలాగే బంధుమిత్రులతోటి కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మాట పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఏ కారణం లేకుండా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి, స్నేహభావంతో ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి కొంత స్థానచలనం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ రంగంలో, ప్రైవేట్ రంగంలో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కొంత స్థానచలనం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్స్ వస్తాయి. ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు.
అయితే వీరికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వీరికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి తెలివితోటి సమయస్ఫూర్తితోటి ముందంజ వేస్తూ ఉంటారు. సంతానం లేని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, కొత్తగా వివాహమైన వారికి కూడా సంతాన భాగ్యం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ జూలై మాసంలో ఈ సింహరాశి వారికి. అలాగే జీవిత భాగస్వాముల మధ్య కొంత విభేదాలు పెట్టేవారు ఉంటారు, వారిని దూరంగా ఉంచండి. లేకపోతే జీవిత భాగస్వామితోటి విరోధాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మాట పెరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకుని నడుచుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. వాహనాలు పాతవి ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త వాహనాలు తీసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి పరంగా మీరు కొంత ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వాటిని మీరు లెక్క చేయకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. తప్పకుండా మీరు మీ వృత్తిలో ముందంజ వేయగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు రావడం, కొత్త భాగస్వాములతో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచనలు రావడం జరుగుతుంది. కానీ ఆలోచించి భాగస్వామిని ఎంచుకోండి. తప్పకుండా మీకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి కొంత రాజకీయాలలో మార్పులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు చేజారేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వచ్చిన అవకాశాలని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలాగే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించుకోండి. అనారోగ్య పరిస్థితులు ఉన్నవారికి కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ మాసంలో ఈ సింహరాశి వారికి. ఈ సింహరాశి వారందరూ కలిసి కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందరూ కలిసి వినోదాల్లో పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మంచి సంబంధాలు దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు పురుషులకు స్త్రీలకు కూడా బంధుత్వంలోనే మీకు సంబంధాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే పిల్లల గురించి ప్రణాళికలు వేసుకుంటారో వారు తప్పకుండా ఆర్థిక పరంగా చాలా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతారు. మీ కుటుంబంలో మీ పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం మీరు చాలా శ్రమ పడుతూ ఉన్నది. ఆ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా మీకు వస్తుంది. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే సోమవారం నాడు శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. ఇల్లు ప్రశాంతంగా శాంతివంతంగా ఉంటుంది. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగనే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి. ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటున్నారా? ఈజీగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? మా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆయిల్స్ ఉన్నాయి. జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయిల్స్ అని, మనీ అట్రాక్షన్, తర్వాత బిజినెస్లో దెబ్బతింటున్నారా, బిజినెస్ బాగా కలిసి రాకపోతే బిజినెస్ ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, పిల్లలు బాగా చదవలేకపోతున్నారా, మంచి కాన్సన్ట్రేషన్ సంబంధించినటువంటి ఆయిల్స్, మీకు అన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి. నా కింది నెంబర్కి నన్ను సంప్రదించండి. మీరు ఒక్కసారి వాడిన తర్వాత మీరే పదే నన్ను కాంటాక్ట్ చేస్తారు. అతి తక్కువ ధరలో ఉంటాయి. మీకు దాని ఫలితం మటు అద్భుతంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో.